మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ మనకు ఆయా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలను అయితే విశ్లేషిద్దాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, జాబ్ న్యూస్ కోసం, కెరీర్ గైడెన్స్, జనరల్ స్టడీస్ మెటీరియల్ కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. ఇవాళ కనుక మనం గమనిస్తే ప్రధానంగా కొత్త గురువులకు సరికొత్త పాఠాలు. ఎవరైతే డిఎస్సిలో ఎంపికై అపాయింట్మెంట్ లెటర్స్ అందుకోబోతున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా ఒక 1 మంత్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే క్లాస్ రూముల్లోకి పంపడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అదేవిధంగా మనకి ఇంకా మిగతా వార్తలు కనుక హెడ్డింగ్స్ చూస్తే సమీకృత గురుకులాలు యంగ్ ఇండియా స్కూల్స్ రాబోతున్నాయి. ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో మరి గురుకులాలకు శంకుస్థాపన, కొత్త గురుకులాలకి శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ నెల 9న సీఎం చేతుల మీదుగా టీచర్స్కి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వబోతున్నారు. బ్యాక్లాగ్ మిగలకుండా మరి ఎడ్జిటీలకు తదుపరి మెరిట్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేలా ముందు స్కూల్ అసిస్టెంట్ జాబితా ప్రకటించనున్నారు. ఇవన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. 14 నుంచి వ్యవసాయ కోర్సులకు కౌన్సిలింగ్, మోడల్ స్కూళ్ళలో పదోన్నతులు, ఖాళీలపై కదలిక, ఇలాంటి చాలా అప్డేట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు లేటెస్ట్ న్యూస్ ఫస్ట్ మనకు డిఎస్సి న్యూస్ ఉందండి. ఒకసారి చూద్దాం. కొత్త గురువులకు సరికొత్త పాఠాలు. డిఎస్సి విజేతలకు మొట్టమొదటిసారి ప్రత్యేక శిక్షణ అంటూ మనం ఇవాళ ఒక వార్త చూడొచ్చు. ఎవరైతే డిఎస్సిలో ఎంపికై కొత్త టీచర్లుగా పాఠశాలలోకి అడుగుపెట్టబోతున్నారో వాళ్ళకి ఒక 1 మంత్ ట్రైనింగ్ అయితే ఎస్సీఆర్టీ నేతృత్వంలో డిజైన్ చేసినటువంటి సిలబస్ ప్రకారము విద్యాశాఖ శిక్షణ ఇచ్చిన తర్వాతనే వారిని బోధనకు అర్హులుగా ప్రకటించడానికి ఒక నిర్ణయం తీసుకుంది. సో దాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. వేధింపుల చట్టాలను తెలియజెప్పే పాఠ్యాంశాలు ఉండబోతున్నాయి. కొత్త టెక్నాలజీ మీద టీచర్లకు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, వర్చువల్ రియాలిటీ ఇలాంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మీద టీచర్లకు శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం సిలబస్ను కూడా సిద్ధం చేసింది. 11,062 మంది వీళ్ళంతా కూడా బీఎడ్, డిఎడ్ కోర్సుల్లో ఆల్రెడీ పాస్ అయి ఉన్నారు. డిఎస్సిలో కూడా ర్యాంక్ సంపాదించిన వాళ్ళు. కానీ మళ్ళీ వీళ్ళకి ట్రైనింగ్ ఎందుకు అనే ప్రశ్న కనుక వేసుకున్నప్పుడు టీచర్లకు సామాజిక నైతిక విలువలపై, ముఖ్యంగా మోరల్ వాల్యూస్, సోషల్ ఇష్యూస్, సొసైటీలో ఒక టీచర్గా ఎలా ఉండాలి అనే అంశాలకు సంబంధించి కొంత స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే మరి బోధనకు అర్హత ఇవ్వాలని విద్యాశాఖకు ప్రభుత్వం ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికోసము ఎస్సీఆర్టీ ప్రత్యేకమైనటువంటి బాధ్యతను తీసుకుంది. అవసరమైనటువంటి సిలబస్ను డిజైన్ చేస్తుంది. ఈ టీచర్ల శిక్షణ కోసం ప్రత్యేకంగా రిసోర్స్ పర్సన్స్ను కూడా ఎంపిక చేసినట్టు అధికారులు చెప్తున్నారు. ఈ నెల 9న టీచర్లకు నియామక ఉత్తర్వులు ఇవ్వనుండగా ఆ తర్వాత నెల రోజుల పాటు వీరికి స్వల్పకాలిక శిక్షణ 1 మంత్ ట్రైనింగ్ ఉంటుంది. మరి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి కొన్నేళ్లుగా వక్ర మార్గం పడుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండడం కోసమే టీచర్లకి కొన్ని మోరల్ వాల్యూస్ మీద, వృత్తిపరంగా ఎలా ఉండాలి, ఒక ఐడియల్ టీచర్గా ఉండాలంటే సమాజంలో ఎట్లుండాలి అనే అంశాల మీద మరి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ సిలబస్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. మహిళా న్యాయవాదులు, మహిళా సంఘాల నేతలతో కూడా క్లాసులు చెప్పించే యోచనలో ఉన్నారు. వివిధ చట్టాల గురించి ప్రత్యేకంగా రిలేటెడ్ ఎడ్యుకేషన్ యాక్ట్స్ కావచ్చు, ఇతరత్ర చట్టాల గురించి అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా పాఠశాలల్లో అడ్మిషన్ల పెంపునకు సంబంధించి కూడా వీళ్ళకి మోటివేషనల్ క్లాసులు అయితే ఇప్పించనున్నారు. టెక్నాలజీకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, బోధనలో 3D, వర్చువల్ రియాలిటీ, అగ్మెంటేషన్ వంటి సరికొత్త విధానాలపైన వీరికి మెలకువలు నేర్పించనున్నారు. ఎందుకంటే ఇవాళ ఉపాధ్యాయుడి కంటే విద్యార్థే మరి గూగుల్ సెర్చ్ ద్వారా 1,00,000 అంశాలు తెర మీదకి తీసుకొస్తున్నాడు. కాబట్టి టీచర్ ఇంకా అడ్వాన్స్డ్గా ఉండి అలాంటి ఒక భవిష్యత్ తరాన్ని తయారు చేయడం కోసము ఆ ఉపాధ్యాయులకి ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వబోతున్నారు. కొత్త టీచర్లలో చాలామంది కొన్నేళ్ల క్రితం బీఈడి కంప్లీట్ చేసిండ్రు. అప్పుడున్నటువంటి సిలబస్ వేరు, ఇప్పుడున్నటువంటి విద్యా విధానం వేరు. కాబట్టి దీనికి సంబంధించి మరి వాళ్ళను అప్డేట్ చేయాలనే ఉద్దేశంతో టీచర్లకు ఒక కొత్త టెక్నిక్స్ నేర్పబోతున్నారు. సరికొత్త మెలకువలతో బోధన వంటి టెక్నిక్స్పై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇక్కడ మనకి అభిప్రాయాలు ఉన్నాయి. పిఆర్టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నేటి విద్యా విధానంలో మార్పులను అందిపుచ్చుకునేందుకు కొత్త టీచర్లకు శిక్షణ అవసరమని వారు కూడా అభిప్రాయపడుతున్నారు. సయ్యద్ ఫౌకత్ అలీ టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు. సో ఇది మనకి వీళ్ళకి ట్రైనింగ్కి సంబంధించి. ఇక నెక్స్ట్ న్యూస్
ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత. కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నెల 9న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ తెలిపారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్లకు, డిఈఓలకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 10,000 మందికి పైగా ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ అపాయింట్మెంట్స్ ఇస్తారు. ఎంపికైన వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. సోమవారం సాయంత్రంలోగా తుది జాబితాను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందిస్తాడు. అంటే మనకి మండే అంటే ఈరోజే ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ 1:1 సెలక్షన్ లిస్ట్ వచ్చేస్తుంది. ఈ నెల 9న మధ్యాహ్నం 2 గంటల లోపే ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులందరూ ఎల్బీ స్టేడియానికి చేరేలా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమానికి అభ్యర్థులతో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చేలాగా చర్యలు తీసుకోమని చెప్పిండ్రు. స్టేడియంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయడానికి జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది మనకి ఈ డిఎస్సిలో ఎంపికైన వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే దసరాలోపే మనకి రాబోతుంది. ఇక బ్యాక్లాగ్ చెక్, ముందు స్కూల్ అసిస్టెంట్, తర్వాత హెచ్జిటీల జాబితా. రెండింటికి ఎంపికైతే వారికి స్కూల్ అసిస్టెంట్ కొలువు, హెచ్జిటీ పోస్టుకు 2వ స్థానంలో ఉన్న అభ్యర్థికి ఛాన్స్. టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా ఇవాళ రానుంది. మనకి 9న సీఎం రేవంత్ చేతుల మీదుగా నియామక పత్రాలు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించాలని అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ ప్రక్రియలో బ్యాక్లాగ్కు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ మనం గమనిస్తే సర్టిఫికెట్ వెరిఫికేషన్కి 1:3 పిలిచిండ్రు. 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంపై ఇప్పుడు అధికారులు అయితే దృష్టి పెట్టిండ్రు. ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ ఇస్తారు, తర్వాత హెచ్జిటీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. దీనివల్ల ఒక అభ్యర్థి 1 కంటే ఎక్కువ పోస్టులకు ఎంపిక కాకుండా చూడవచ్చని భావిస్తున్నారు. ఎవరైనా 2 పోస్టులకు ఎంపికైతే స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఇచ్చి హెచ్జిటీ జాబితా నుంచి ఆ అభ్యర్థి పేరును తొలగిస్తారు. దీంతో హెచ్జిటీ పోస్టుకు 2వ స్థానంలో ఉన్న అభ్యర్థిని ఎంపిక చేస్తారు. దీనివల్ల బ్యాక్లాగ్ అనేది లేకుండా చూడొచ్చని అధికారులు అయితే భావిస్తున్నారు. అభ్యర్థుల జాబితా సిద్ధమైన తర్వాత వారికి ఈ నెల 8న ఈమెయిల్, ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. వారు ఈ నెల 9న ఎల్బీ స్టేడియంకి రావాల్సి ఉంటుంది. అక్కడ 33 జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లలో నియామక పత్రాలు ఇస్తారు. 9న సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమ ఏర్పాట్లపై ఇప్పటికే ఎక్కడికక్కడ గైడ్లైన్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. ప్రత్యేకంగా బస్సులు అయితే వాళ్ళకి పెడుతున్నారు. ఆ బస్సుల ద్వారానే వీళ్ళు ప్రయాణం చేసి హైదరాబాద్కి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక సమీకృత గురుకులాలకు 11న శంకుస్థాపన. ఇక్కడ మనం గమనిస్తే 2,560 మంది విద్యార్థులు, ఒక్కొక్క దాంట్లో 120 మంది టీచర్లు, అన్ని తరగతి గదుల్లో డిజిటల్ బోర్డులు ఉంటాయి. 900 మంది ఒకేసారి కూర్చొని భోజనం చేసేలా డైనింగ్ హాల్ ఉంటుంది. సమీకృత గురుకులాల నమూనా ఆవిష్కరణ సందర్భంగా ఆర్కిటెక్ట్ నిపుణులు గురుకులాల్లో కల్పించే సౌకర్యాలపై పీపీటీ ద్వారా ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. కొడంగల్లో నిర్మించే సమీకృత భవనం వివరాలు కూడా వెల్లడించిండ్రు. ఇక్కడ మనం గమనిస్తే చాలా అత్యాధునిక డిజైన్ తోటి ఈ బిల్డింగ్స్ అయితే రాబోతున్నాయి. కొడంగల్, హుస్నాబాద్, హుజూర్ నగర్, ములుగు, ఖమ్మం, కొల్లాపూర్, చాంద్రాయనగుట్ట, మంచిర్యాల, అచ్చంపేట, తిరుమలగిరి, మధిర, నల్గొండ, మంతని, పాలేరు, వరంగల్, ఆంతోలు, భూపాలపల్లి, స్టేషన్ గన్పూర్, తుంగతుర్తి. ఇక్కడ ఫస్ట్ అయితే మనకు వీటిని స్టార్ట్ చేస్తున్నారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకి కంప్లీట్ రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంటుంది. ఇన్నోవేటివ్ బోధన ఉంటుంది. వెలుతురు, వెంటిలేషన్ పర్ఫెక్ట్ ఉంటుంది. తక్కువ ఖర్చుతో కూడిన మెయింటెనెన్స్ ఉండేలా నిర్మాణాల్లో సహజ సిద్ధ మెటీరియల్ వాడతారు. గ్రీన్ క్యాంపస్, సోలార్, విండ్ ఎనర్జీ సదుపాయాలు ఉంటాయి. దివ్యాంగులకు అనుకూలమైనటువంటి సౌకర్యాలు ఇస్తున్నారు. వర్షపు నీటి సంరక్షణ, సాంస్కృతిక విద్యా కార్యక్రమాల కోసం ప్రత్యేక ఆడిటోరియం, తరగతి గదులు, లాబొరేటరీలు, కంప్యూటర్ సెంటర్, లైబ్రరీ, ఆడిటోరియం, వసతి గృహాలు, డైనింగ్, కిచెన్, బహుళ వినియోగ హాళ్ళు, సిబ్బందికి నివాస గృహాలు, క్లబ్బులు, వైద్యశాల, ఇండోర్ స్పోర్ట్స్, క్రికెట్, ఫుట్బాల్ మైదానాలు, బాస్కెట్బాల్, వాలీబాల్, టెన్నిస్ కోర్టులు, అవుట్డోర్ జిమ్, థియేటర్. ఒక రకంగా చెప్పాలంటే చాలా అద్భుతమైనటువంటి ప్లానింగ్ అయితే ఉంది. మరి దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కనుక చేస్తే డెఫినెట్గా విద్యా విధానంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు అయితే తెలంగాణలో రాబోతున్నాయి. యంగ్ ఇండియా సమీకృత గురుకులాలకు ఈ నెల 11న భూమి పూజ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బడుగు, బలహీన, వెనుకబడ్డ వర్గాల వారిని, పేదలను ప్రపంచ స్థాయి మానవ వనరులతో పోటీ పడేలా తీర్చిదిద్దేందుకు వీలుగా వీటికి రూపకల్పన చేస్తున్నామని చెప్తున్నారు. మొత్తానికి ఒక విప్లవాత్మకమైన మార్పు దిశగా ప్రభుత్వం
అడుగులు వేస్తున్నట్టే మనకు అర్థమవుతుంది. మొదటి విడతలో 22 నియోజకవర్గాల పరిధిలో వీటిని తీసుకొస్తున్నారు. ఒక్కొక్కటి 20-25 ఎకరాల్లో ఉంటుంది. వచ్చే ఏడాది దసరా నాటికి ఈ నిర్మాణాలన్నీ కంప్లీట్ అవుతాయి. ఆర్కిటెక్ట్ సంస్థ గత 25 ఏళ్ల వాతావరణ పరిస్థితుల వివరాలు, ఇతర గణాంకాలను అధ్యయనం చేసి డిజైన్లు అయితే రూపొందించింది. అన్ని నియోజకవర్గాల్లో వీటిని నిర్మిస్తాం. అవసరమైతే సంఖ్య కూడా పెంచుతాం. ఇందుకోసం 5,000 కోట్లు ఖర్చు చేస్తాం. ఈ గురుకులాల్లో 5 నుంచి 12వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. ప్రవేశాలకు ప్రస్తుతం ఉన్నటువంటి విధానమే ఉంటుంది. దరఖాస్తులో కులం, మతం కాలమ్స్ కొనసాగుతాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం విద్యార్థుల వినోదం కోసం కాంప్లెక్స్లో థియేటర్ నిర్మించి వారానికి లేదా నెలకు సినిమాను శాటిలైట్ ద్వారా ప్రదర్శిస్తాం అనే కంప్లీట్ పిక్చరైజేషన్ అయితే మనకు ఈ సమీకృత గురుకులాల గురించి ఇవ్వడం అనేది జరిగింది. సో చూద్దాం, మరి ఇది ఈ నెల 11న శంకుస్థాపన చేయబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ తప్పకుండా మీకు అందిస్తాను. నెక్స్ట్ 14 నుంచి వ్యవసాయ కోర్సులకు కౌన్సిలింగ్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం అందిస్తున్న బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ ఆనర్స్, కమ్యూనిటీ సైన్స్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్, బీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల కోసం 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఈ నెల 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఆ విషయం ఇక్కడ గమనించండి. ఎవరైతే మరి ఎంసెట్ ఆధారంగా అందుకు తెలంగాణ ఎంసెట్ 2024 పరీక్షలో అర్హత పొంది ఆన్లైన్లో అప్లై చేసుకున్న అభ్యర్థులు వారి ర్యాంకు ఆధారంగా నిర్ణీత షెడ్యూల్ రోజు కౌన్సిలింగ్కి హాజరు కావాలని కోరారు. కౌన్సిలింగ్కు అభ్యర్థులు షెడ్యూల్లో పేర్కొన్న అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు నిర్ణీత రుసుముతో రావాలని, అంటే మీకు అమౌంట్ కూడా పే చేయాల్సి ఉంటుంది, అది కూడా తీసుకెళ్ళండి. కౌన్సిలింగ్ రోజే ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తారు. కౌన్సిలింగ్లో ఎంసెట్ పరీక్షలో అభ్యర్థుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే సీట్లు కేటాయించడం జరుగుతుంది. కౌన్సిలింగ్ షెడ్యూల్, ఇతర వివరాల కోసం అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్సైట్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది, pjtsau.edu.in సందర్శించాలని కోరారు. ఇది మనకు అగ్రికల్చర్ కోర్సులకు సంబంధించిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక మోడల్ స్కూళ్లలో పదోన్నతులు, ఖాళీలపై కదలిక అంటూ మనకు ఈనాల్లో ఒక వార్త మనం చూడొచ్చు. 317 జీవోపై సర్కారుకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన. 010 పద్దు కింద వేతనాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ ఫైల్ అయితే పోయింది. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలన్నా, ఉన్న టీచర్లకు ప్రమోషన్స్ ఇవ్వాలన్నా కొన్ని సర్వీస్ రూల్స్ అయితే మరి అడ్డంగా ఉన్నాయి. పాత సర్వీస్ రూల్స్ సవరిస్తేనే 317 జీవో అమలు చేయడానికి ఇక్కడ వీలవుతుంది. దీన్ని తొలగించాలని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రపోజల్స్ పెట్టింది. ప్రస్తుతం ఆ ఫైల్ సాధారణ జీఏడీలో పరిశీలనలో ఉంది. అనుమతి దక్కితే మోడల్ పాఠశాలకు సంబంధించి ప్రధాన సమస్యలు ఒక్కొక్కటి పరిష్కారం అవుతాయని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. 194 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. 3,800 మంది ఉపాధ్యాయ పోస్టులకి 1,100కు పైగా వేకెన్సీస్ ఉన్నాయి. 91 చోట్ల ప్రిన్సిపాల్ లేరు. సీనియర్ టీచర్కి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చిండ్రు. ప్రిన్సిపల్ పోస్టుల్లో 70%, పీజీటీల్లో 50% ఖాళీలను ప్రమోషన్స్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. టీజీటీ ఖాళీలను 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. అంటే నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం త్వరలో. పదోన్నతులు ఇవ్వాలన్నా, కొత్త రిక్రూట్మెంట్ చేయాలన్నా ఇక్కడ 317 జీవో కింద టీచర్లను కేటాయించాల్సి ఉంది. గతంలో ప్రిన్సిపల్ పోస్టులు స్టేట్ కేటగిరీలో, పీజీటీ, టీజీటీ పోస్టులు జోనల్ క్యాడర్లో ఉన్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మార్పు చేసినందున ఇప్పుడు ప్రిన్సిపల్, పీజీటీ మల్టీ జోన్లో ఉన్నాయి, టీజీటీ జోనల్ క్యాడర్గా ఉన్నాయి. ఆ ప్రకారం ఇప్పుడున్నటువంటి సర్వీస్ రూల్స్ మాడిఫై చేయాల్సి ఉంది. ఆ తర్వాత 317 జీవో ప్రకారం టీచర్లను అలాట్ చేయాల్సి ఉంది. అనంతరం ఇప్పటికే ఉన్న టీచర్లకు ప్రమోషన్స్ ఇవ్వడానికైతే వీలవుతుంది. ఈ ప్రక్రియలన్నీ పూర్తయితే ఎన్ని టీచర్ పోస్టులు ఇక్కడ ఖాళీగా ఉన్నాయనే లెక్క మనకు వస్తుంది. అప్పుడు మాత్రమే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి పోవడానికి వీలవుతుందని అధికారులు చెప్తున్నారు. మోడల్ స్కూలు స్టార్ట్ చేసి 11 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ 11 ఏళ్లలో ఒక్కసారి కూడా నోటిఫికేషన్ రాలేదు. అధికారులు మాత్రం వచ్చే జాబ్ క్యాలెండర్లో ఈ రిక్రూట్మెంట్ ఉంటుందని చెప్తున్నారు. ఈ లైన్ ఇక్కడ చూడండి ప్రధానంగా. రైట్, అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు 010 పద్దు ద్వారా శాలరీస్ ఇస్తున్నారు కదా, దానివల్ల వారికి ప్రతి నెల 1వ తేదీన ట్రెజరీల ద్వారా జీతాలు వస్తున్నాయి. కానీ మోడల్ స్కూల్ సిబ్బందికి మాత్రం ప్రతి 3 నెలలకోసారి బడ్జెట్ను ఆర్థిక శాఖ విడుదల చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఇక్కడ టీచర్లకు వేతనాలు కొన్ని నెలల్లో 20వ తేదీకి కూడా అందడం లేదు. ఈ విధానాన్ని మార్చాలని మోడల్ స్కూల్తో పాటు ఇతర ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా పాఠశాల విద్యాశాఖ ఆర్థిక శాఖకు ప్రతిపాదన అయితే పంపింది. ఇది కూడా ఒక మంచి న్యూస్ అనేది చెప్పుకోవాలి మోడల్ స్కూల్ వాళ్ళకి.
ఇక ఫస్ట్ క్లాస్ టు ఇంటర్ ఒకే చోట అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సేమ్ న్యూస్ మనకు ఉంది. ఇక్కడ ఏమైనా లేటెస్ట్ అంటే ఇంకా డిఫరెంట్ ఉంటే మనం చూద్దాం. 11 అయితే 20 స్కూళ్లకు శంకుస్థాపన చేస్తున్నారు. 5,000 కోట్లు ఈ ఏడాది ఖర్చు చేయబోతున్నాడు. స్కూల్ డిజైన్ విడుదల చేయడం అనేది జరిగింది. ఇక్కడ 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉంటుందని చెప్పారు. అంతకుముందేమో 5th క్లాస్ అన్నారు. సరే చూద్దాము. అకాడమిక్ ఇయర్ నుంచి మనకి వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అందుబాటులోకి వచ్చే విధంగా త్వరితగతిన నిర్మాణం కంప్లీట్ చేస్తామని అయితే చెప్తున్నారు. మనకు సేమ్ న్యూస్ ఉంది కాబట్టి వదిలేద్దాం. స్కూల్ ఎడ్యుకేషన్లో స్పీడ్గా నిర్ణయాలంటూ మరో వార్త మనకు జరుగుతుంది. సర్కారు బడుల్ని బలోపేతం చేయడానికి వేగంగా చర్యలు అంటూ మనం ఒక వార్త చూడొచ్చు. దాని ప్రకారమే 11 ఏళ్ల తర్వాత మోడల్ టీచర్ల బదిలీలు జరిగినాయి. మండలానికి ఒక ఎంఈఓని ఇచ్చిండ్రు ఎఫ్ఏసి. మరో 1000 కేజీబీవీ పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు. గతంలో ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళల్లో మెరిట్ ఉన్న వాళ్ళని మళ్ళీ తీసుకుంటున్నారు. సో కేజీబీవీలు కూడా ఇక్కడ బలోపేతం అవుతున్నాయి. డిఎస్సి రిక్రూట్మెంట్ ద్వారా వీలైనంత వేగంగా ఇక్కడ మనకి అపాయింట్మెంట్స్ ఇవ్వబోతున్నారు. అంటే ఓవరాల్గా చూస్తే మనకు స్కూల్ ఎడ్యుకేషన్ని పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం అయితే వేగంగా అడుగులేస్తున్నట్టు మనకు ఈ నిర్ణయాలన్నీ చూస్తే అర్థమవుతుంది. ఇక ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారి. నిన్న కూడా ఒక న్యూస్ మనకి ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ మీకు ఇచ్చిన కొత్తగా 5,000 విలేజ్ రెవెన్యూ సెక్రటరీ లేదా జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ని తీసుకోబోతున్నారు. చూద్దాం మనము. ఆ నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్టు మనకు ఇప్పుడు గవర్నమెంట్ చేసిన ప్రకటన వల్ల తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తప్పకుండా మీకు ఇస్తాను. 33 జిల్లాలకు సెలక్షన్ గ్రేడు డిప్యూటీ కలెక్టర్ పోస్టులు క్రియేట్ చేస్తున్నామని వెల్లడి. 17 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్ హోదా ఇస్తున్నారు. ట్యాంపరింగ్ చేయకుండా భూ రికార్డులను డిజిటలైజేషన్ చేయబోతున్నారు. దేశానికి రోల్ మోడల్గా ఉండేలా కొత్త రెవెన్యూ చట్టం త్వరలోనే అమలు చేయబోతున్నారు. సేమ్ న్యూస్ ఉంది మనకి. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలండి. మరి మీకు ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే ఎప్పటికప్పుడు తప్పకుండా అందిస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.